పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని జయంతి కోళ్లదాన పరిశ్రమపై పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల బృందాలచే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి వాడాల్సిన యూరియా కోళ్లదానకు వాడుతున్నారని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజుకు ఫిర్యాదు రావడంతో కలెక్టర్ ఆదేశానుసారంతో 3 శాఖల అధికారులు కోళ్లదాన పరిశ్రమపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అంటే మేజ్ కవర్లో రిప్లేస్మెంట్ అది శుద్ధ టైప్ ఉంటుంది మేడం, శుద్ధ టైప్ రాయి రేపు క్యాల్షియం కార్బన్ తయారు కావాలంటే రాళ్ళు కూడా దీన్ని ఆరగించుకుంటారండి. ఇది బోర్డు కాబట్టి బయటకు వచ్చినాం కాబట్టి దాన్ని కూర్చొని కదా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లిస్ట్ ఆధారంగా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈరోజు మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారికి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కొన్ని ఏరియాల్లో వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియా ఇతర పరిశ్రమలకు తరలిపోతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఏమైనా డైవర్ట్ అవుతుందనే అంశాన్ని చెక్ చేయడానికి ఈరోజు సంయుక్తంగా 3 డిపార్ట్మెంట్లను కలిసి ఇక్కడ స్థానిక ఫీడ్ కంపెనీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి, తమకు కేటాయించినటువంటి యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇట్లాంటి ఏదైనా యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా మిగతా అవసరాలకు ఇట్లా ఎవరైనా ఇండస్ట్రియల్ వాడితే చట్టపరమైన చర్యలన్నీ కూడా సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారిపైన కేసులు చేయడం జరుగుతుందని, ఈ అంశాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానికంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎట్లాంటి యూరియా అయితే మనకు దొరకలేదు. మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్ పైన గౌరవ ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కొన్ని ఇన్ఫర్మేషన్ దాని మీద డిస్ప్లే చేయాల్సిందిగా చేయమన్నారు. అది గౌరవ ఉన్నతాధికారులకు నివేదిస్తూ వారికి సంబంధిత అధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాం. దీంతో పాటు ఇంకా ఎక్కడ చేసేది లేదు, మనకి ఇది ఒకటే.